దీనివల్ల మనకి ఉపయోగమే ఉంది గానీ, అదేదో నష్టపోయింది ఏమీ ఉండదు. మీరు నిజంగానే డెఫినెట్‌గా ట్రై చేయండి. అందరికి షేర్ చేయండి లిటరల్‌గా. చాలా హెల్ప్ అవుతుంది అందరికిది. మీరందరూ కూడా ట్రాప్ నుంచి బయటికి రావాలని నా ప్రయత్నం నిజంగా. నేను ఏం ఎక్స్‌పీరియన్స్ అయ్యానో అది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ఈ వీడియో చేస్తున్నాను. ట్రై చేయాలి కూడా ఆ ట్రాప్‌లో మనం ఉండకూడదు. యెస్ గైస్, మొత్తానికి కొత్త వీడియో ఆఫ్టర్ 1 మంత్. కొంచెం చాలా లేట్‌గా పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. ఈ వీడియో యాక్చువల్‌గా చెప్పాలంటే నేను లాస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసానో అప్పుడే రికార్డ్ అయిపోయి ఉంది. కానీ ఎడిటింగ్‌లో నేను కొంచెం డిఫరెంట్‌గా ఎడిట్ చేద్దాం అనుకునే లోపు నా ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయలేక నేను తీసిన ఫుటేజెస్ అన్నీ మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలో మీకు 2 డిఫరెంట్ వీడియో క్లిప్స్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. కొన్ని పార్ట్స్ రీషూట్ చేసాను నేను. సో యెస్, కొంచెం ఎగ్జామ్‌లో బిజీగా ఉండిన అండ్ నేను చెప్పిన ప్రాజెక్ట్ లిటరల్‌గా చాలా ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యే స్టేజ్‌కి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోగానే దాని గురించి వీడియో డెఫినెట్‌గా చేస్తాను. ఆ ప్రాజెక్ట్ పైన కొంచెం వర్కింగ్‌లో ఉన్నా అండ్ ఎగ్జామ్ పైన, అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం ఈ వీడియోస్ నేను చేయలేకపోయినా. అండ్ మీరు అయినా కూడా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అంటే 1 మంత్ అయిన తర్వాత కూడా జనరల్‌గా ఇంతకుముందు కూడా ఇంతే గ్యాప్ వచ్చి నేను వీడియో పెడితే సబ్స్క్రైబ్ కౌంట్ కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు చూసుకుంటే తగ్గలేదు, పెరగలేదు. నో ప్రాబ్లమ్, తగ్గలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తగ్గుతుంది అనుకున్నా యాక్చువల్గా ఆఫ్టర్, అంటే కరెక్ట్గా ఒక 35 డేస్ అయింది అనుకుంటా నేను వీడియో పెట్టి ప్రాపర్గా. అప్పుడు ఆ ఎడిటింగ్ కొంచెం పని చేస్తుంటే నేను అప్పుడే పెట్టేసేవాడిని వీడియో, కానీ కుదరలేదు, నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయలేదు. సో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పాపులర్ అయినప్పటి నుంచి దాన్ని చూసి యూట్యూబ్‌లో కూడా షార్ట్స్ తీసుకొచ్చారు. అండ్ షార్ట్స్ కూడా చాలా పాపులర్ అయిపోయేసరికి అందరూ దానికి చాలా అంటే చాలా ఘోరంగా అడిక్ట్ అయిపోయారనమాట. నేను ఎంత అడిక్ట్ అయిపోయానంటే పొద్దున్న లేయంగానే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, లేదా యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసేవాడిని. సో ఒక పాయింట్‌లో అది రియలైజ్ అయ్యి వద్దు, దాని నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే దానికి మనం అడిక్ట్ అవుతుంటే జనరల్ సినారియో చూసుకున్నా కానీ చాలామంది దానికి అడిక్ట్ అవ్వడం వల్ల వేరే పనులేం చేయలేకపోతున్నారు. అంటే వేరే కొత్త టెక్నాలజీస్ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నారు. ఏమి చేయలేకపోతున్నారు. సో దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అన్న దానిపైన నేను కొంచెం డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నాను అనమాట. ఆహ్, మన మైండ్ ప్యాటర్న్స్ బట్టి నేను కొన్ని మూవ్స్ తీసుకున్నాను. అది కాక మనం సెపరేట్‌గా థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేశాను. అండ్ నేను చేసిన అన్నిట్లో ది బెస్ట్ మూవ్, ప్లే స్టోర్‌లో మనకి బ్లాక్ ఇట్ అని ఒక యాప్ ఉందన్నమాట. అసలు లిటరల్‌గా గేమ్ చేంజర్ అది. లైఫ్ సేవర్ అది అసలు. ఈ అడిక్షన్ నుంచి 100%, 100% మమ్మల్ని బయటకి తీసుకొస్తది. నేను అట్లే బయటకొచ్చాను. అండ్ ఈ బ్లాక్ ఇట్ యాప్ ఏదైతే ఉందో అందులో మనం అంటే డిఫరెంట్ టైమ్ లిమిట్స్ ఉంటాయి. ఆ టైమ్ లిమిట్స్ మనం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. సో ఆ టైమ్ లిమిట్ మనం సెట్ చేసుకున్న తర్వాత అసలు ఫోన్ లాక్ అయిపోతది. మనం ఏమీ యూజ్ చేయలేం. ఒకవేళ మనం సపోజ్ ఒక 15 మినిట్స్ టైమర్ సెట్ చేసుకుంటే ఆ 15 మినిట్స్ మనం ఫోన్ వాడలేం లిటరల్‌గా. అందులో ఒకటే ఒక ఫీచర్ ఉంది. మీరు కాల్స్ అటెండ్ కావచ్చు, లేదా వేరే వాళ్ళకి కాల్ చేయొచ్చు అంతే. అంతకు మించి మనం ఏమీ చేయలేము అందులో. అంటే పాతకాలం మనకు బటన్ ఫోన్స్ ఉండేవి కదా! ఓన్లీ ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి కదా! సేమ్ టు సేమ్ అట్లనే వర్క్ అయితుంది. సో నేనేం చేసినా అంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలన్న ప్రతిసారి బ్లాకెట్ యాప్ ఓపెన్ చేసి ఒక 30 మినిట్స్ లాక్ చేసేసుకున్న ఫోన్. సో దానివల్ల ఏమైందంటే నేను ఫోన్ వాడడం తగ్గిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ వాడడం తగ్గిపోయింది లిటరల్‌గా. చాలా బాగా ట్రైన్ అయినా యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉండడానికి, ఆ అడిక్షన్ దూరం చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా ట్రైన్ అయినా నేను. సో మీరు కూడా అది తగ్గించుకోవాలి అని అనుకుంటే డెఫినిట్‌గా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, బ్లాకెట్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఎంతైతే టైమ్ లిమిట్ సెట్ చేసుకుంటారో ఆ మధ్యలో మీరు ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఫోన్ వాడలేరు. ఇది మాత్రం నేను ముందే చెప్తున్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇయ్యడం కూడా ఒక పారాషూట్ అని ఇచ్చారు. సో టైమ్ లిమిట్ సెట్ చేసుకొని ఒకవేళ టైమ్ లిమిట్ మధ్యలోనే మీరు ఆ లాక్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ పారాషూట్ యూజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒకటే ఒక పారాషూట్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మీకు ఎక్స్‌ట్రా పారాషూట్స్ కావాలి అని అనుకుంటే మీరు మనీ పెట్టి కొనాల్సొస్తది. సో అది నేను ముందే చెప్తున్నా. వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడండి. నేనేదో వాడమన్నా అని చెప్పి వెంటనే ఇన్‌స్టాల్ చేసుకొని వాడేయకండి. ఎందుకంటే మళ్ళీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఏమన్నా వస్తే మీరు ఆ లాక్ నుంచి బయటికి రాలేరు. సో ముందే చెప్తున్నా ఇది. ఇదొక్కటి మీరు
చూసుకోవాలి. ఆహ్, లైక్ నేనెట్లా పాటించినా అంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనుకుంటే ఒక 15 మినిట్స్ టైమర్ సెట్ చేసి లేదా ఒక హాఫ్ అన్ అవర్ టైమర్ సెట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసిన. సో, మీరట్లా తక్కువ టైమ్ లిమిట్ మీరు సెట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ పెట్టి ఫోన్ పక్కన పెట్టేయండి. తర్వాత మీరు ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటే మళ్ళీ 15 మినిట్స్ టైమర్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసుకోవచ్చు. అట్లా కొంచెం పెట్టుకోండి. నాకంటే ఇగ అంత పెద్ద ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఏం లేవు కాబట్టి నేను 3 అవర్స్ టైమ్ లిమిట్ కూడా నేను సెట్ చేసుకున్న రోజులున్నాయి. సో, యెస్. అది నేనైతే ముందే చెప్తున్నా. సో, మీరు కూడా కొంచెం టైమ్ లిమిట్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడండి. నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి లిటరల్‌గా 30 డేస్ అవుతుంది. అసలు 5 అవర్స్ యాక్టివిటీ టైమ్ నుంచి 0 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్‌కి మించి దాటట్లేదు అసలు నా యాక్టివిటీ టైమ్. అసలు నా యావరేజ్ యాక్టివిటీ టైమ్ చూసుకుంటే 0 మినిట్స్ ఉంటది. ఎందుకంటే ఈ 30 డేస్‌లో నాకు తెలిసి నేను కరెక్ట్‌గా ఒక 5, 6 టైమ్స్ ఓపెన్ చేసినా అనుకుంటా ఇన్‌స్టాగ్రామ్‌ని. అది కూడా 1 మినిట్ ఓపెన్ చేయగానే క్లోజ్ చేసినా అంటే అర్థం చేసుకోండి. నాకు ఇన్‌స్టాగ్రామ్ అంటే ఎంత ఇదయిపోయిందో, లైక్ ఒక పెద్ద విలన్ అన్నట్టు అయిపోయింది నాకది. తీసి పడేసిన నేను మొత్తానికి నా జీవితం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ని తీసి పడేసిన. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాక్టివ్‌గా కనిపించుండకపోవచ్చు ఒక 30 డేస్ నుంచి. ఈ బ్లాకెట్ యాప్ వల్ల ఇన్‌స్టాగ్రామ్ అడిక్షన్ ఒక్కటే కాదు, ఫోన్ అడిక్షన్ కూడా దెబ్బకి ఎగిరిపోయింది. అసలు నేను ఫోన్ వాడడం చాలా తగ్గించేసిన ఇంతకుముందు కంటే. ఓన్లీ కాల్స్ ఒకటే అటెండ్ అవుతున్నా. అంతకుమించి నేను ఫోన్‌లో ఏమీ చేయట్లేదు. సో, యెస్, 100% రికమెండెడ్ అది ఇన్‌స్టాగ్రామ్. ఒకవేళ అంత అడిక్ట్ అవుతున్నామని మీకు అనిపిస్తే డెఫినెట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ బ్లాకెట్ యాప్ ఇన్‌స్టాల్ చేసి లైక్ నేను దానికి అలవాటు పడడానికి నాకు 1, 1.5, 2 డేస్ పడింది అంతే. జస్ట్ 2 డేస్ పడింది. సో, ఆ బ్లాకెట్ యాప్ అలవాటు అయిన తర్వాత బ్లాకెట్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ నా ఫోన్‌లో ఆ టైంకి ఉన్నా కూడా, ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఉన్నా కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదంటే అర్థం చేసుకోండి. అదంత పవర్‌ఫుల్ యాప్ అది. లిటరల్‌గా చాలా బాగా పనిచేసింది. సో, వండర్‌ఫుల్ యాప్ అది. లిటరల్‌గా మీరు ట్రై చేయండి. అడిక్షన్ నుంచి 100% మీరు బయటకొస్తారు. ఒకవేళ బ్లాకెట్ యాప్ అలవాటయిన తర్వాత మీరు లైక్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఇంకొక యాప్ ఉంది. చాలా బాగుంటది యాప్ అది. ఫారెస్ట్ యాప్ పేరు. సో, ఆ ఫారెస్ట్‌లో మీరు డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి అందులో. లైక్ వర్క్‌కి ఒక ట్యాగ్, స్టడీకి ఒక ట్యాగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక ట్యాగ్, అట్లా డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సో, ఆ ట్యాగ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని టైమ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుందంటే మీరు ఏ పనికి ఎంత టైం కేటాయించినారో అన్నది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఆ టైమ్ లిమిట్ తగ్గే కొద్దీ చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ప్రతి 10 మినిట్స్‌కి ఒక చెట్టు పెరుగుతుంది. సో, 20 మినిట్స్ టైం సెట్ చేసుకుంటే ఆ చెట్టు కంప్లీట్‌గా పెరగచ్చు లేదా 2 చెట్లు పెరగచ్చు. అట్లా మీరు ఒక పెద్ద ఫారెస్ట్‌ని బిల్డ్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అట్లా కాకుండా సేమ్ బ్లాకెట్ యాప్ లాగానే వర్క్ చేస్తుంది ఇది కూడా. ఒకవేళ టైమ్ లిమిట్ నుంచి మీరు బయటికి రావాలి అని అనుకుంటే చెట్టు కట్ చేయాల్సి వస్తుంది మీరు. అంటే అంత కష్టపడి చెట్టు పెంచిన మీరు చెట్టును కట్ చేయాలి అని అంటే కొంచెం బాధేస్తూ ఉంటది. బ్లాకెట్ యాప్ లాగా మీరేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ చెట్టు కట్ చేయాల్సి వస్తది కానీ చాలా పెద్ద డిఫికల్ట్ టాస్క్ అది. అంటే ఇప్పుడు గంట టైమ్ లిమిట్ సెట్ చేసుకొని ఆ గంట సేపు అన్ని చెట్లు పెంచిన తర్వాత మళ్ళీ మీరు మధ్యలోనే బయటికి రావాలి అనుకుంటే చెట్టు కట్ చేయాల్సి వస్తది. చాలా కష్టపడి పెంచిన చెట్లన్నీ కట్ చేయాల్సి వస్తది. చాలా బాధేస్తది. నేను చెప్తుంటే మీకు కామెడీగా అనిపియచ్చు. బట్ చెట్లు పెంచే వాళ్ళకి అర్థమవుతుంది ఇది. యాప్స్ వాడండి. అది యాప్ వాడిన తర్వాత మీరు చెట్టు పెంచి ఒకవేళ సడెన్‌గా మీ టైమ్ లిమిట్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటే చెట్టు కట్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు కూడా అర్థమవుతది ఆ బాధ ఏందో. ఇంతవరకు నేను చెట్లేం కట్ చేయలేదు. జస్ట్ చెట్లు పెంచిన అంతే. ఫుల్ మరీ అంత పెద్ద ఫారెస్ట్ ఏం తయారు కాలేదు. ఓకే, చెట్లు బాగానే పెరిగినాయి. చాలా చెట్లు పెరిగినాయి. సో, అందులో మీరు డిఫరెంట్ స్పీసీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రీస్‌లో కూడా. సో, బాగుంటది అల్టిమేట్‌గా. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ యాప్. మీరు డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఇది బ్లాకెట్‌కి ఆల్టర్‌నేటివ్ ఇది. మీరు బ్లాకెట్ మరీ అంత స్ట్రిక్ట్ యాప్ వాడాలి అని అనుకోకపోతే ఫారెస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోండి. ఇందులో ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. యూఐ కూడా బాగుంటది. యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా బ్లాకెట్ యాప్ లాగానే చాలా బాగుంటది యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా. సో, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు డెఫినిట్‌గా. యెస్, ఈ 2 యాప్స్ అయితే లిటరల్‌గా గేమ్ చేంజర్ అన్నట్టే. అసలు నా జీవితంలో గేమ్ చేంజర్ ఇది. అసలు చాలా వండర్‌ఫుల్ అసలు. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దీనివల్ల మనకి ఉపయోగమే ఉంది గానీ అదేదో నష్టపోయింది ఏమీ ఉండదు. మీరు నిజంగానే డెఫినిట్‌గా ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి. లిటరల్‌గా చాలా హెల్ప్ అవుతుంది అందరికి ఇది. మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో ఎంత షేర్ చేస్తే అంత మంచిది. మీరందరూ కూడా ట్రాప్ నుంచి బయటికి రావాలని నా ప్రయత్నం నిజంగా. అందుకే నా రియల్ లైఫ్
సినారియోస్ అన్ని బేస్డ్ చేసుకొని నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేయాలి కూడా. ఆ ట్రాప్లో మనం ఉండకూడదు. వాడాలి, ఇన్స్టాగ్రామ్ వాడాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ సోర్స్ కావాలంటే మనం వాడుకోవచ్చు. బట్ గంటలు గంటలు దాంట్లోనే ఉండి ఏ పనులు చేయకుండా ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. సో దాని నుంచి నేను బయటకు వచ్చేసిన సక్సెస్ఫుల్లీ. ఇన్స్టాగ్రామ్ నా యాక్టివిటీ అసలు లిటరల్గా 0 minutes ఉంటుంది యావరేజ్ నాది. మధ్య 1-2 minutes ఓపెన్ చేసినా కానీ నాకు దాంట్లో ఉండబోతే కావట్లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ వాడాలని కూడా అనిపించట్లేదు నాకు. అందుకే 30 days ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేయకుండా ఉండడానికి కారణమే ఇది, నేను దాని నుంచి బయటకు వచ్చినా అని. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలి, అందరూ బయటికి రావాలి, అందులో ఉండకూడదు. ఏ పని చేయకుండా అయిపోతాం మనము. అసలు ప్రొడక్టివ్నెస్ లేకుండా పోతుంది. అసలు ఏం కొత్తవి నేర్చుకోకుండా పోతాము. సో ఎస్, డెఫినెట్గా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నేను ఈ వీడియోలో అదే చెప్దాం అనుకున్నా. ఓ మై గాడ్.